పాస్టర్ పగడాల ప్రవీణ్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సికింద్రాబాద్లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్లో ఉంచారు. చర్చికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పాస్టర్లు తరలివచ్చి తమ నిరసన తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మరణం క్రైస్తవ లోకానికి తీరని లోటన్నారు. ఆయన అనుమానాస్పద మృతి తీవ్రంగా కలిచివేసిందన్నారు. కొంతమంది మతోన్మాద శక్తులు పాస్టర్ను హతమార్చారని ఆరోపించారు. సువార్త చెప్పేందుకు వెళుతున్న ఆయనపై దాడి చేసి హతమార్చి రహదారి ప్రమాదంగా చిత్రీకరించారంటూ అంటున్నారు. ఇలాంటి ఘటనల వల్లే దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినడంతో పాటు క్రైస్తవులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. వెంటనే బాధ్యులపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. కాసేపట్లో సెయింట్ జాన్స్ సెమెట్రీ దగ్గర అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అని డిమాండ్ చేస్తే నా కళ్ళ ముందు లాఠీ చార్జీలు చేస్తే నేను వేనెక్కి పోలీసులందరినీ తిట్టి మరలా లాఠీ చేస్తాని దిగిపోయి కిందకి మీడియాని అడ్రస్ చేసిన తర్వాత లాఠీ ఛార్జీలు మళ్ళీ నేను వెళ్ళిపోయిన అనుభవేసరికి మళ్ళీ లాఠీ ఛార్జీలు చేసి మళ్ళీ నేను తిరిగి వచ్చి ఒక దైవజనుల్ని మీరు లాఠీ ఛార్జ్ చేస్తారు. కారణం ఏంటి? ఈ దైవజనులకు కూడా బుద్ధి లేదు. మీరు ఏం చేయాలో అతి త్వరలో నేను చెప్తాను. గ్రూపులు పెట్టగానే ఇలాంటి హత్యలు ఎన్ని జరిగాయి మణిపూర్లో? దాదాపు 10 లక్షల మంది కనిపించట్లేదు మణిపూర్లో ఈ 3-4 సంవత్సరాల నుంచి. న్యాయం జరిగిందా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఇంటికి వెళ్ళేది మణిపూర్ న్యాయం కొరకు. ఇక్కడ భూపాలిలో కేసు పెడితే చంపేస్తే ఒక ఆయన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అక్కడికి వెళ్ళి ఖండించాను. హత్యలు చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో షేర్ చేయండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ న్యాయం చేయకపోతే మరలా ఇది ఇంపార్టెంట్. తెలంగాణ గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్ ఇదే డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చి చట్ట ప్రకారం కోర్టు ఆర్డర్ ఇస్తాం. మరలా నేను పోస్ట్ మార్టం చేయిస్తా. పాస్టర్ పగడాల ప్రవీణ్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సికింద్రాబాద్లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్లో ఉంచారు. చర్చికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పాస్టర్లు తమ నిరసన తెలియజేస్తున్నారు. అక్కడికి వచ్చి మరికొద్ది సేపట్లో ఆయన అంత్యక్రియలు కూడా జరపనున్నారు. పూర్తి వివరాలని లైవ్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ప్రస్తుతం సికింద్రాబాద్లో ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఏదైతే మృతి వాళ్ళకి అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన అయితే తెలియజేస్తున్నారు. నిన్న ఏదైతే రాజమండ్రి సమీపంలోని పాస్టర్ ప్రవీణ్ ఏదైతే ఒక యాక్సిడెంట్లో అయితే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇది యాక్సిడెంట్ కాదు, పాస్టర్ ప్రవీణ్ని హత్య చేశారంటూ కూడా ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ నేతలు అలాగే ప్రవీణ్ అభిమానులు అందరూ కూడా నిరసన తెలియజేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. సికింద్రాబాద్లోని ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా మత పెద్దలతో పాటు ఇటు క్రైస్తవ నేతలు అలాగే దళిత సంఘాలు అందరూ కూడా సికింద్రాబాద్లోని బాప్టిస్ట్ చర్చికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఏదైతే పాస్టర్ ప్రవీణ్ భౌతిక కాయం అయితే ఈ బాప్టిస్ట్ చర్చి నుంచి అయితే బయటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏదైతే పెరేడ్ గ్రౌండ్స్ పక్కన ఉన్న ఒక చర్చిలోని ఏదైతే భౌతిక కాయాన్ని అయితే పూడ్చిపెడతారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సికింద్రాబాద్లోని ఒక ఉద్రిక్త వాతావరణమే చోటు చేసుకుంది. ముఖ్యంగా క్రైస్తవ సంఘాలు నేతలు అలాగే దళిత సంఘ నేతలు కావచ్చు, లేదంటే పాస్టర్ ప్రవీణ్ అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి జస్టిస్ జరగాలంటూ కూడా నినాదాలు అయితే చేసే పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే కేఏ పాల్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఏదైతే మృతికి సంబంధించి ఒక అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ మృతికి జస్టిస్ జరగాలంటూ కూడా ఇక్కడ నినాదాలు చేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏదైతే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. నిన్న మధ్యాహ్నం ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి ఏదైతే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే పోస్ట్ మార్టం అయితే జరిగింది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ అయితే తరలించారు. హైదరాబాద్లోని ఏదైతే సందర్శనార్థం సికింద్రాబాద్లోని బాప్టిస్ట్ చర్చిలో ఈరోజు ఉదయం నుంచి కూడా సందర్శనార్థం అయితే పాస్టర్ ప్రవీణ్ మృతదేహం అయితే ఉంచడం జరిగింది. అలాగే మరొక పక్క ప్రవీణ్ మృతదేహానికి నివాళులు అర్పించడానికి భారీ ఎత్తున జనాలు అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే మరొక పక్క ప్రవీణ్ మృతికి సంబంధించి తమకు చాలా అనుమానాలు ఉన్నాయంటూ కూడా
ఇటు క్రైస్తవ సంఘ నేతలతో పాటు అలాగే మరొక పక్క ప్రవీణ్ అభిమానులు కూడా ఇక్కడ నినాదాలు చేసే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మన బిజినెస్ లో కూడా చూడొచ్చు, పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని ఇప్పుడే బయటకు అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి పెరేడ్ గ్రౌండ్స్ అయితే తీసుకెళ్తారు. పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర చర్చ్ దగ్గర అయితే ప్రస్తుతం ఆయనని ఏదైతే పూడ్చిపెడతారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న ఏదైతే సోమవారం పాస్టర్ ప్రవీణ్ అర్ధరాత్రి ఏదైతే ఇటు రాజమండ్రి సమీపంలో ఒక రోడ్ యాక్సిడెంట్ లో మరణించినట్లయితే తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్న స్థానికులు చెప్పిన పరిస్థితి ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇటు బాడీపై కొన్ని గుర్తులు ఉన్నాయి, ప్రవీణ్ని కొట్టి చంపారంటూ కూడా ప్రస్తుతం ఏదైతే అక్కడున్న క్రైస్తవ సంఘ నేతలు కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క ఏదైతే అక్కడ ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం కాకుండా వెంటనే అక్కడ పాస్టర్ ప్రవీణ్ని కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పటికే ఆయన మరణించారు కాబట్టి డాక్టర్లు కూడా ఆయన మరణించినట్లయితే నిర్ధారించారు. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం 1:30 తర్వాత పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి అయితే పోస్ట్ మార్టం అయితే జరిగింది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత నిన్న అర్ధరాత్రి రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ అయితే పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రజల సందర్శనార్థం ఈ సికింద్రాబాద్లో ఉన్న బాప్టిస్ట్ చర్చిలో పార్థివ దేహం అయితే పెట్టారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఏదైతే పార్థివ దేహాన్ని అయితే ప్రస్తుతం బయటకైతే తీసుకొచ్చారు. ఇక్కడ వెహికల్లోంచి ఇక్కడ నుంచి నేరుగా పెరేడ్ గ్రౌండ్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ఇక్కడ భారీ ఎత్తున జనాలు చేరుకున్నారు. అలాగే ఇక్కడ సౌత్ జోన్ డీసీపీ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే పరిస్థితి కంట్రోల్ తప్పకుండా పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ భారీ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇటు క్రైస్తవ సంఘ నేతలతో కావచ్చు, ప్రవీణ్ అభిమానులు కావచ్చు, అలాగే మరొక పక్క దళిత సంఘ నేతలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే పాస్టర్ ప్రవీణ్కి మృతికి సంబంధించి జస్టిస్ జరగాలంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ నినాదాలు చేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చి నుంచి నేరుగా పార్థివ దేహాన్ని పెరేడ్ గ్రౌండ్స్ అయితే తీసుకెళ్తారు. పెరేడ్ గ్రౌండ్స్ పక్కన ఉన్న చర్చిలోని ప్రస్తుతం ఆయన అయితే పూడ్చిపెడతారు. అలాగే మరొక పక్క ఇటు క్రైస్తవ